ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు గోడవల్లి కృష్ణాచంద్రరావు గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ పెడలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ గణతంత్ర 77వ గణతంత్ర దినోత్సవానికి కుత్తివెన్న, బంటిమిల్లు, గూడూరు, పెడన నియోజకవర్గ నాయకులు, కృష్ణా జిల్లా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే గోడవల్లి కృష్ణాచంద్రరావు గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు, మరియు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు యాదవ్ గారు, అలాగే వై నూకాలమ్మ యాదవ్ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ గౌరవ అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల నారాయణరావు గారు, అలాగే వీరంకి శ్రీనివాసరావు గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెడన నియోజకవర్గం అధ్యక్షులు. వివిధ హోదా గల నాయకుల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం గోడవల్లి కృష్ణాచంద్రరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడమన్నారు. నా పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడిని, అలాగే ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్తని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రచయిత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కూడా మనం కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణాల్లో ఏవైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు తమ ప్రాథమిక హక్కులు పొందుతున్నాడు అంటే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులని మేము సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలేబ్ సూరిబాబు గారు ఒక మాట అన్నారు. మాస్టర్ గారు, స్టేట్లో బీసీ సంక్షేమ సంఘం ఒక శాఖ ఉంది, మంత్రిత్వ శాఖ. అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ సంఘం శాఖ మంత్రివర్య శాఖ ఎందుకు లేదని చెప్పడం జరిగింది. దయచేసి భారతదేశ జనాభాలో 75% కంటే పైగా ఉన్న ఈ బీసీలకి సామాజిక న్యాయం, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక న్యాయం జరగాలి అంటే కేంద్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్గ శాఖ కూడా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ కులగణ, బీసీ వివిధ సామాజిక వర్గం వారి యొక్క కులగణ కూడా నిర్వహించాలని ఈ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేయటం జరిగింది. ఏంట్రా ఒక్క నిమిషం. ఈ సందర్భంగా నేను చెప్పే అంశం ఏమిటంటే గ్రామ స్వరాజ్యం, గ్రామాల్లో స్వరాజ్యం రావాలన్నా, గ్రామీణ అభివృద్ధి చెందాలన్నా మహాత్మా గాంధీ కూడా అదే చెప్పాడు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. ఈ గ్రామాల్లో ఆర్థిక సౌలభ్యం జరగాలి, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలి అంటే 77వ గణతంత్ర దినోత్సవం యొక్క ఫలాలు పొందాలి అంటే గ్రామాల్లో చైతన్యం రావాలి, గ్రామ స్వరాజ్యం అనేది రావాలి. అదేవిధంగా భారత అంబేద్కర్ చాలా సందర్భాల్లో నేను చెప్పాను, అధ్యయనం ముందు విద్యావంతులు అవ్వాలి, సమీకరణ చేయాలి, జనాలందరినీ సమీకరణ చేయాలి, తమ హక్కుల కోసం పోరాటం చేయాలి. 77వ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా అధ్యయనం చేద్దాం, సమీకరణ చేద్దాం, మన హక్కుల కోసం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పొందుటకు పోరాటం చేద్దాం. అది శాంతియుత మార్గంతో. రాజ్యాంగ రచన రాసేనాటికి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కూడా ఒక్క నిమిషం మనం మాట్లాడదాం. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన షుగర్ వ్యాధిగ్రస్తుడు. షుగర్ వ్యాధి ఉంది ఆయనకి. షుగర్ వ్యాధికి మన డాక్టర్లు ఏం చెప్తారు? తగు సమయంలో భోంచేయాలి, తగు సమయంలో విశ్రాంతి తీసుకోవాలి,
మరి తగు సమయంలో ఔషధం అంటే మందులు వాడాలని చెప్తారు. మరి ఆయన ఆరోగ్యాన్ని కానీ ఆయన యొక్క జీవితాన్ని తన కుటుంబాన్ని త్యాగం చేసి మరి ఈరోజు భారత రాజ్యాంగం రచించాడంటే ఎవరి కోసం రచించాడు? మన కోసం. భారతదేశం ప్రపంచ దేశాల్లో కీర్తి కిరీటంగా ఉండాలని, హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు ఎదగాలని, భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా కీర్తి ప్రతిష్టలు పొందాలని వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం పుట్టిన వేద భూమిది. ఈ భూమిలో అందరూ కూడా సమానత్వం, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సమాన హక్కులు పొందాలి. అందరూ సోదరి భావంతో ఉండాలని తన జీవితాన్ని సైతం, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఈరోజు భారత రాజ్యాంగం రచించి మనకి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. అలాగే ఒక విధంగా చెప్పాలి అంటే మహిళా హిందూ కోడ్ బిల్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈరోజు మహిళలు చదువుకోగలుగుతున్నారంటే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు అంటే ఆ మహనీయుడు పెట్టిన హిందూ కోడ్ బిల్లు. అది ఆ రోజు కొంతమంది సంఘచిత అంటే సంకుచిత భావంతో దాన్ని నిర్వీర్యం చేసిన పార్లమెంట్లో ఈరోజు హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మహిళ మరి ఎంతో స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతుంది. మరి భారతదేశ మహిళా తల్లులందరూ అంబేద్కర్ గారికి ఎంతో రుణపడి ఉన్నారని మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం కూడా చెప్పాలి. మరి ఇదే అంబేద్కర్ గోడవల్లి కృష్ణాచంద్ర గారు, మా బావగారు 7వ తరగతి బాల్యం నుండి అంబేద్కర్ భావజాలం కానీ తెలుసుకొని ఉంటే ఈరోజు గోడవల్లి కృష్ణాచంద్ర గారు ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీగానో, లేకపోతే ఒక ఎమ్మెల్సీగానో, మరి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎదిగే అవకాశం ఉంది. మేము బాధపడేది ఏంటంటే బీసీలకి అంబేద్కర్ భావజాలం తెలవదండి. దయచేసి ఎవరు మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి. అంబేద్కర్ భావజాలం అంటే ఏంటి? అధ్యయనం, సమీకరణ, తమ హక్కుల కోసం పోరాటం. ఇది మనం బీసీలు చేయలేకపోయాం. చరిత్రాత్మకంగా అంబేద్కర్ గారికి మనం క్షమాపణ చెప్పాలి. బీసీ నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంబేద్కర్ ఆ రోజు అన్నాడు, అయ్యా ఈ దేశంలో ఉన్న జనాభా వివిధ వృత్తులు గలవారు, మరి బొదియారు సైనికులం, పూలే వారసులు, బాబు పూలే వారసులం, మరి 100కు పైగా ఉన్న కులాలం, మేము బీసీలం, మేము ఐక్యమైతే ఏదైనా సాధిస్తామని మరి ముదిరాజ్ చెప్పాడు. ముదిరాజ్ అలాగే బాపు పూలే చెప్పడం జరిగింది. ఆ యొక్క బాపు పూలే గారి శిష్యరికాన్ని అంబేద్కర్ గారు తీసుకొని మరి ఆయన బీసీ నాయకుడు, జాతీయ నాయకుడు బాపు పూలే గారు ఆయన యొక్క గురువుగా ఆయన భావించి ఈ బీసీలకి మరి భారత రాజ్యాంగం ప్రకారం వీరికి కొన్ని హక్కులు మనం కల్పించాలని ఆయన ముందుకొస్తే ఆనాడున్న బీసీ నాయకులు ఎవరు కూడా ఆయన యొక్క భావజాలాన్ని అర్థం చేసుకోలేదు. మరి అందుకనే అంటున్నాను, 77 సంవత్సరాలు రిపబ్లిక్ డే సందర్భంగా ఓ మహనీయ, భారత నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి, ఓ మహనీయ నీకు చేతులెట్టి నమస్కరిస్తున్నాం. ఆ రోజు మమ్మల్ని ప్రబోధం చేశావు. రాజ్యాధికారం మీది, మీరు రాజ్యాధికారంలోకి రావాలి. బీసీలు మీ జీవితాలు బాగుపడాలంటే రాజ్యాధికారంలోకి రావాలి. మీరు రాజ్యాధికారంలోకి రావాలంటే మీరందరూ యూనిటీగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మరి దళితులందరూ ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చాం. ఆనాటి కాల పరిస్థితుల్లో ఆనాడున్న జాతీయ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పట్టించుకోలేదు. ఆ రోజు అంబేద్కర్ చెప్పినట్టు అధ్యయనం, పోరాటం, సమీకరణ, ఐక్యత కండని ఆయన పిలిపిస్తే ఈ బీసీ నాయకులు ఆయనతో చేయి కలపలేదు. ఆ రోజు అంబేద్కర్ అడుగులో అడిగేసి చేతిలో చేస్తే ఈరోజు ఎస్సీలకు ఎలా అయితే ప్రత్యేక నియోజకవర్గాలు రాజ్యాంగంలో పొందుపరిచారో, ప్రపంచంలో భారతదేశంలో 75% ఉన్న బీసీలకి ప్రత్యేక నియోజకవర్గాలతో ఇవాళ ఎమ్మెల్యే అవుతులు, ఎంపీ అవుతులు, ఎమ్మెల్సీ అవుతులు, దేశంలో ప్రముఖమైన స్థానాల్లో బీసీలు ఉంది. అఖిల భారత సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్ మరి ఏవైతే ఉన్నతమైన చదువులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా బీసీ రిజర్వేషన్ పొందుతుంది. మరి ఈరోజు తెలంగాణలో 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఎంత జనాభా ఉన్నాం, మేము ఎంత ఉన్నామో మాకు అంత వాటా కావాలని అడుగుతున్నాం. మరి ఆ రోజు మనం గొంతుకు వినిపించలేకపోయాం, ప్రశ్నించలేకపోయాం. అంబేద్కర్తో, భారతరత్న ప్రపంచ మేధావి అంబేద్కర్ గారితో మనం సహకరించలేకపోయాం. ఆ చరిత్రాత్మకమైన తప్పే ఈరోజు కూడా పోరాటం జరుగుతూనే ఉంది. దయచేసి ఆ మహనీయుడికి మనం సహకరించలేదు. ఒక కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రముఖ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికే కుల, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికే కుల రాష్ట్ర సమన్వయకర్తగా, మరి
కృష్ణా జిల్లా భారత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచార కార్యదర్శిగా ఆ మహనీయుల్ని మనస్ఫూర్తిగా నా కన్నీటితో నేను పాదాభివందనం చేస్తున్నాను. మహనీయ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీ మాటలు మేము వినలేదు, మీతో మేము సహకరించలేదు, మాలో సంకుచిత భావంతో ఈరోజు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. నీ మాట వినలేదు మేము. వినుంటే ఈరోజు బీసీలకి 75% ఉన్న బీసీలకి ఉద్యోగాల్లోనూ ఉపాధి అవకాశాల్లోనూ రాజకీయ రంగంలోనూ విద్యా రంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ సేవా రంగంలోనూ మేము వెళ్తున్నామో అంతకు తగ్గ వాటా మాకు వచ్చింది. అయినా ఇప్పటికే మేము నిరాశ నిస్పృహలు చెందటం లేదు. నువ్వేదైతే ఇచ్చావో అధ్యయనం, సమీకరణ, పోరాటం, నీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని మేము అధ్యయనం చేసి మరి మేము మీకు ఎంతో రుణపడున్నాం. భారత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎంతో రుణపడున్నాం. మరి ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నాను, కులగణ నిర్వహించండి ఆంధ్రప్రదేశ్లో. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో మరి కాలేపు సూరిబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన చెప్పినట్టు మరి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మరి బీసీ సంక్షేమ శాఖ ఏర్పరిచి మరి బీసీలందరినీ సమావేశపరిచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుకోవాలి. ఒకటే చెప్తున్న బీసీ సహోదరులారా, మనలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనం అందరం ఒకే తల్లి బిడ్డలం, బీసీలు బిడ్డలం. ఛత్రపతి శివాజీలాగా ఒకే కొడుకు కింద వచ్చి మనం చట్ట ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాం. అది కూడా అంబేద్కర్ మూల సిద్ధాంతంతో. అప్పుడు మనం రాజ్యాధికారం రాగలం. ఇవాళ రాజ్యాధికారం అంటే ఎలా వస్తుందండి? కొన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలకి చనిపోతే కూడా శ్మశానాలు కూడా లేవు. కొన్ని కులాలు ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్లో, బీసీల్లో. మరి ఈ కులాలన్నీ మరి ప్రతి గ్రామంలోనూ కమ్యూనిటీ హాల్స్, నియోజకవర్గ స్థాయిలో బీసీ భవనాలు, మరి జిల్లా స్థాయిలో బీసీ భవనాలు, రాష్ట్ర స్థాయిలో బీసీ భవనాలు మనం ఒక చర్చా వేదికలుగా మనం ఏర్పరచుకొని మరి మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుటకు మన మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి హక్కులు ఏవైతే పొందుపరిచాడో ఆ కనీస అవసరాలను హక్కులు పొందుటకు మనందరం ఐక్యతగా ఉందాం. ఇందులో ఉన్నోడు లేడు, లేనోడు లేడు, ఎక్కువోడు లేడు, తక్కువోడు లేడు. భారత రాజ్యాంగం ప్రకారం మనం భారతీయులం. మన భారతదేశ ఆర్థికాభివృద్ధిలో, కుల వృత్తుల్లో మనం వెన్నెముక లాంటి వాళ్ళం. మరి అటువంటి వెన్నెముక లాంటి మనం ఎందుకు యూనిటీ కాకూడదు? ఈ దేశ ఆర్థికాభివృద్ధిలో విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా భారతమాత అభివృద్ధికి, భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధికి, మరి ఎదుగుదలకి మన బీసీలో మనం ఎందుకు సహకరించలేకపోతున్నాం? ఈరోజు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక ప్రపంచ పటంలో భారతదేశం అగ్రస్థానంగా నిలపడానికి మనకున్న వనరులన్నీ మనం కోల్పోతున్నాం. దయచేసి మనం ఎవరిని విమర్శించొద్దు, ఎవరి మనోభావాలను దెబ్బతీయొద్దు. మనమందరము యూనిటై భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుటకు బీసీ యువతరం, నవతరం ఏకమై ముందడుగు వేయాలని, అలాగే ఈ చరిత్రాత్మకమైన తప్పు జరిగింది కాబట్టి నాకున్న అవగాహనతో ఎవరి మనోభావాలను దెబ్బతింటే మన్నించండి. అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను. నువ్వు చెప్పావయ్యా, బీసీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అంటే భారత రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేక స్థానం ఇచ్చి ప్రత్యేక హక్కులు పొందుపరచాలి. ప్రతి బీసీ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలి, ఎమ్మెల్సీగా పోటీ చేయాలి, వార్డు కౌన్సిలర్గా, పంచాయతీ మెంబర్గా, పంచాయతీ సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా, కార్పొరేషన్ అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే రాజ్యాంగంలో బీసీ జనాభాను బట్టి ఎస్సీలకు ఎలా అయితే మరి ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారో బీసీలు కూడా మీకు కూడా కల్పించబడతాయి. మీరు సహకరించాలని కోరారు, కానీ చరిత్రాత్మకమైన తప్పు జరిగింది. మేము మీతో సహకరించలేకపోయాం. ఆ తప్పు వల్ల ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము కొట్లాడుతున్నాం, అయినా మాకు న్యాయం జరగటం లేదు. ఓ మహనీయ, నువ్వు మరణించి స్వర్గస్థులో ఎక్కడున్నావో, ఓ భారతరత్న, ఓ ప్రపంచ మేధావి, 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిన్ను నా కన్నీటితో క్షమాపణ కోరుకుంటున్నాను. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్న మహిళామతలకి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవం. నేను ఒకటే చెప్తున్నాను, 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా
అంబేద్కర్ మహనీయుడు ఏం చెప్పాడో ఆ ఆశయ శుద్ధి కట్టుబడి ఆ లక్ష్య సాధనకి దశ మన యువతరం రావాలి. బీసీ ఎన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు కూడా అన్నదమ్ముల వలె కలిసి ఐక్యతగా ఉండి భారత రాజ్యాంగం ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన భారత రాజ్యాంగంలో హక్కులు పొందుటకు మనం సంసిద్ధం అవ్వాలి. ఎందుకంటే మనం ఈర్షతోనూ ద్వేషంతోనూ రగలట్లేదు. ఈ భారతదేశం ఎప్పుడో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అమెరికా స్థాయి కంటే మించిపోవాలి. ఎందుకనంటే అవకాశాలుండి మేధావుల అణగదొక్కి ఏ సంఘం బాగుపడదు, విజ్ఞానులను అణగదొక్కి ఏ సంఘం బాగుపడదు అని చెప్పడం జరిగింది. మనలో ఉన్న సృజనాత్మక శక్తిని, మన మేధస్సుని ఈ భారతదేశ ఆర్థికాభివృద్ధికి మనం సంపూర్ణంగా వినియోగించాలి. అంటే బీసీల జనాభాను బట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. అలా చేయాలి అంటే అంబేద్కర్ సిద్ధాంతాన్ని మన బీసీ భావజాలంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసులో క్షమించగలరు. మరొక్కసారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు గోడవల్లి కృష్ణాచార్యరావు గారి ఆధ్వర్యంలో మరి 77వ రిపబ్లిక్ డే జరిగింది. అలాగే కాలేరు సూరిబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే పామర్తి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి వివిధ హోదాలు అంటే పెడన, బండిమిల్లు, గూడూరు, కుత్తివెన్న వివిధ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి హోదా బీసీ నాయకులందరూ కూడా, జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులందరూ కూడా గోడవల్లి మా బావగారైన గోడవల్లి కృష్ణాచార్యరావు గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. మరి ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా మరియు భారతదేశ ప్రజలందరికీ, సోదరులందరికీ ఘనంగా 77వ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చివరిగా నా పరిచయం. నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరుగురు క్షత్రియ పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్తని. మరొకసారి నా భారతదేశంలో ఉన్న సోదరులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవాలు తెలియజేస్తున్నాను. బోలో స్వతంత్ర భారత్ కీ జై, బోలో స్వతంత్ర భారత్ కీ జై. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.